వెయిట్ లాస్ అవ్వడం అనేది పెళ్లి చేసుకోవడం లాంటిది. ఎవరైనా చేసుకుంటారు, చాలా ఈజీ. బట్ ఆ తగ్గిన వెయిట్ని మళ్ళీ పెరగకుండా కాపాడుకోవడం సక్సెస్ఫుల్గా కలిసి కాపురం చేయడం లాంటిది. చాలామందికి ఇది చేతగాకో మేబీ అర్థం కాకో వెంటనే విడాకులు తీసుకుంటారు. అంటే వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతారు. దే విల్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ కండిషన్. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం అంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అండి. ఏముంది, షార్ట్ కట్స్ ఫాలో అవుతాం, లిక్విడ్ డైట్స్ అంటాం, కడుపు మార్చుకుంటాం, తక్కువ తింటాం, వేయింగ్ స్కేల్ మీద నెంబర్ తగ్గితే చాలు అన్న ఉద్దేశంతో బరువు అయితే తగ్గుతాం, వెయిట్ లాస్ అయితే అవుతాం. బట్ దాన్ని మెయింటైన్ చేయడం అంటే కాపురం చేయడం అనేది చాలా కష్టం, పెద్ద సినిమా అది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్, వెన్ యూ గెట్ టు నో ఈచ్ అదర్. అంటే అసలు నేను బరువు ఎందుకు పెరిగాను దీన్ని అర్థం చేసుకోండి. దానికి రూట్ కాజ్ ఏంటి? మీ అలవాట్లు, మీ లైఫ్ స్టైల్, ఫుడ్ని, హెల్త్ని ఆర్ ఫిట్నెస్ని చూసే విధానం, మీ పర్స్పెక్టివ్, వీటిని మార్చుకోవడానికి ట్రై చేయండి. రూట్ కాజ్ అయిన వాటిని మార్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు యాజ్ ఏ బై ప్రోడక్ట్ యుల్ గెట్ యువర్ వెయిట్ లాస్ డన్ అండ్ యుల్ బికమ్ ఫిట్. అంతేగాని ఏదో షార్ట్ కట్స్ ఫాలో అయ్యి పిల్ల దొరికింది కానీ పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా మళ్ళీ డివర్సే అవుతుంది. ఐ మీన్ ఎన్నిసార్లు వెయిట్ లాస్ అయినా మళ్ళీ పెరుగుతూనే ఉంటావు. అట్లా కాకుండా కొంచెం టైం తీసుకొని ఆ పిల్లని అర్థం చేసుకొని, అంటే మీ అలవాట్లని, మీ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకొని, నీకు నచ్చిన వెయిట్ లాస్ రొటీన్ని తీసుకొని టైం తీసుకో. 6 నెలలు కాదు, సంవత్సరం పట్టినా పర్లేదు, వెయిట్ లాస్ అవ్వు. ఈ ప్రాసెస్లో నువ్వు మారు, నీ అలవాట్లను మార్చుకో. అప్పుడు ఒక్కసారి పెళ్లి చేసుకున్నావు అనుకో, హ్యాపీగా అన్యోన్య దాంపత్యాన్ని సాగించవచ్చు. ఐ మీన్ హ్యాపీగా నువ్వు ఆ కండిషన్లో ఎప్పటికీ ఉండొచ్చు. సో అర్థం అయింది అనుకుంటా మీకు. పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడం, కలిసి కాపురం చేయడం గొప్ప. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ ఇప్పుడు కమెంట్ బాక్స్లోకి వచ్చి అన్న చీట్ మీల్స్ అంటే రెండో సెటప్ప, రెండో పెళ్ళ అని అనకంటారు, దండం పెడతారు.